ఈరోజు వీడియోలో యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన లేఖనాలు యేసుక్రీస్తు వారి విషయంలో ఏ విధంగా జరిగాయో చూద్దాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ఇక్కడ మేము అనగా ప్రవక్తలు దేవుని గురించి తెలియజేసిన సమాచారం అంటే ఆయన ఒక్కడేనని, సర్వానికి అధిపతి ఆయనే అని, ఈ జీవితం ఆయన పెట్టే పరీక్ష అని, తిరిగి ఆయనకి సమాధానం చెప్పుకోవాలన్న విషయం అతి కొద్ది మాత్రమే అంగీకరించి విశ్వాసం స్వీకరించేవారు. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. దీని రిలేటెడ్ ఇంకో వాక్యాన్ని చూసుకున్నట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వాక్యం, బాలుడు అంటే యేసు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. అనగా యేసు దేవుని దయ మీద ఆధారపడి జీవించారని అర్థం. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు సురూపము లేదు. పరిసయ్యులంతా ఏకమై యేసుక్రీస్తు వారిని ఏ విధంగా చంపుదామా అని మాయోపాయాలు చేయసాగిరి. ఇది తెలిసిన యేసు తన్ను తాను కాపాడుకోవడం కోసం మారువేషాల్లో ఉంటూ తన అందమైన రూపాన్ని కోల్పోయారని భావం. అతడు తృణీకరించబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధును అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడునుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. దేవుడు ఆది నుండి అనేక మంది ప్రవక్తలను పంపుతూ వచ్చినప్పటికీ ప్రతి ప్రవక్త తృణీకరించబడ్డారు. అదేవిధంగా యేసువారు కూడా ఆ ప్రజలచే తృణీకరించబడ్డారు. అక్కడ ఉన్న మనుష్యులచే విసర్జించబడ్డారు. వ్యసనాక్రాంతుడు అనగా బహుగా దుఃఖించేవాడుగాను, మనుష్యులకు కనుమరుగై రహస్యముగా దాగియుండువాడుగాను ఉండెను. కానీ ఆయన యందు ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడినగాను, శ్రమ పొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. అనగా ఎందరో రోగులను స్వస్థపరిచి వారి దుఃఖాలను దూరం చేసి ఆయన శిక్షకు గురై సాతాను కుట్ర వల్ల బాధింపబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడు యేసువారి చేత చేయించిన అద్భుతాల ద్వారా ఎంతోమంది విశ్వాసులుగా మారడం చూసి యూదులు యేసువారిని చంపడానికి వెనుకడుగేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళంతా ఆయన్ని ప్రవక్తగా అంగీకరిస్తారు. అయితే యూదులు 1కి 2 సార్లు రాళ్లతో దాడి చేసినప్పుడు వాళ్ళంతా చెల్లా చెదురవుతారు. తప్పితే తమ ప్రవక్త అయిన యేసుకు అడ్డుగా ఎవరూ నిలబడరు. స్వయంగా యేసువారే తప్పించుకుని రహస్య స్థావరాల్లో ఉండేవారు. తర్వాత యూదులు యేసును ప్రవక్తగా ఒప్పుకునే వాళ్ళని సంహరిస్తామని బెదిరిస్తారు. ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడడానికి సాహసించరు. అంతేకాదు యేసువారిని పట్టిస్తే బహుమానాన్ని ప్రకటిస్తారు. అప్పుడు యూదా హృదయంలో సాతాను ప్రవేశించి యేసువారిని అప్పగిస్తాడు. ఈ విధంగా విశ్వాసుల మౌనం యూదుల కుట్రలకు పర్యవసానంగా ఆయన గాయపడ్డాడు, నలగొట్టబడ్డాడు. అందుకే ఆయన మీద శిక్ష పడింది. కానీ ఆ శిలువ మరణం వలనే మనకు స్వస్థత ఉందని నేటికి భ్రమిస్తారని యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించారు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు కలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనమందరము అనగా కుట్ర పన్నిన యూదులు, దాడిని ప్రతిఘటించని యూదులు, దోషము లేదని తెలిసిన ఒత్తిడికి లోనై శిక్ష అమలుపరిచిన పిలాతు, అప్పటి రోమన్ సర్కారు, సాతాను ప్రేరణ వలన యేసును పట్టించిన యూదా. ఈ విధంగా ప్రజలు చేసిన దోషం వలన అతనికి శిక్ష పడింది గాని మన పాప పరిహారార్థముగా ఆయన శిలువ మరణం పొందుటకు రాలేదు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. యూదులు అత్యంత దౌర్జన్యంగా శిక్షించి గేలి చేసినా యేసువారు రోమన్ సర్కారును వదిలిపెట్టమని ప్రాధేయపడలేదు. వదకు తేబడు గొర్రెపిల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఉన్న గొర్రెపిల్ల రక్షించబడినట్లు ఆయన సందిగ్ధంలో మౌనంగా ఉండిపోయారు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మెత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు?
యేసువారు నీతిమంతుడని గ్రహించిన పిలాతు దొంగ అయిన బరబ్బాను విడుదల చేయాలా లేదా యేసునా అని అడిగినప్పుడు అక్కడి యూదులంతా యేసును సంహరించమనే కేకలు వేశారు. ఆ విధంగా అన్యాయపు తీర్పు పొంది అక్కడి ప్రజలు అతిక్రమం బట్టి గాయపరచబడును, అంతేగాని చంపబడలేదు. దేవుడు తన దాసుడికి ఎముకైనా విరిగిపోదు అని వాగ్దానం ఇచ్చారు. ఇక ప్రాణం ఎలా పోతుంది? సమాధి నుండి ఆయన సజీవంగా బయటపడ్డారు. ఆయన బ్రతికి ఉన్నప్పటికీ చనిపోయిన వారి జాబితాలో ఆయన్ని వేసేశారు. నిజంగానే ఈ విషయాన్ని ఆలోచించేవారెవరు? యేసయ్య మన కోసమే రక్తం కార్చారు, ప్రాణం పెట్టారని అంటున్నారు. యెషయా ప్రవక్త ప్రశ్నించేది మిమ్మల్ని. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీయో చేయలేదు, అతని నోట ఏ కపటమునూ లేదు. భక్తిహీనులతో అనగా నీతిమంతుడైన యేసువారిని దొంగలతో కలిపి శిలువ శిక్షకు అప్పగెప్పారు. యేసు శిష్యుడు ధనవంతుడైన అరిమతయి యోసేపు అనే వ్యక్తి తొలిపించిన రాతి సమాధిలో యేసు దేహం ఉంచబడెను, చికిత్స పొందెను. అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. శిలువ మీద వేసిన శిక్షలో మరణం పొందకుండా ఆయన్ని కాపాడడం దేవుడైన యెహోవాకు ఇష్టం. అందుకే యేసువారిని దీర్ఘాయుష్మంతుడిగా చెప్పడం జరిగింది. యేసువారు పంపబడింది ఇశ్రాయేలీయులకు సందేశం ఇవ్వడం కోసం. దేవుని ఉద్దేశం ఈయన విషయంలో నెరవేరింది. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. యేసువారు శిలువ నుండి వేరు చేయబడి సమాధిలో చికిత్స పొంది బతికి బయటపడతారని ఆయనకే తెలియదు. ఆయనకు తగిలిన దెబ్బలను చూసి ఆనందపడ్డారు. ఆయనకు తెలుసు ప్రవక్తలందరిని మాదిరిగానే యూదులు యేసువారిని హింసిస్తారని. అయినప్పటికీ వారందరినీ క్షమించారు. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. యేసువారు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగుటకు చేర్చుకోబడ్డారు. అంటే యేసువారికి గొప్పవారితో భాగం పంచుతారే గాని యేసుకు దైవత్వంలో భాగం లేదు.